హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ సైలాస్ కిచెన్. సైలాస్ కిచెన్లో ఈరోజు నేను ఇదిగోండి నల్ల శనగలు తీసుకుని దాంతో దోశ చేస్తున్నాను. 5 మినిట్స్లో అద్భుతాలు సృష్టించవచ్చు. అసలు ఇంగ్రీడియంట్స్ ఏం వాడాను, ఎలా చేశాను చూద్దాం రండి. బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, ఆయిల్. ఫస్ట్ నల్ల శనగల్ని బ్లాక్ చనా అంటారు కదా, బ్లాక్ గ్రాము, వీటిని ఒక 100 గ్రాములు అంతేనండి. నైట్ అంతా నీళ్ళల్లో నానబెట్టుకున్నాను. మార్నింగ్ మంచిగా ఇదిగోండి ఇట్లా ఫ్రెష్గా నానిపోయి చక్కగా ఇట్లా తుంపితే తునిగిపోయేటట్టు అయినాయి శనగలు. దీనికి ఏం చేశానంటే డైరెక్ట్ బాయిలింగ్ ఏం అవసరం లేదు, మనం డైరెక్ట్ మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను. దాంట్లోకి ఒక పావు కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాను. ఉప్మా రవ్వ అంటారు చూసారా, ఆ రవ్వ వేసుకున్నాను. పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ పుల్లటి పెరుగు తీసుకున్నాను. అది ఒక హాఫ్ కప్కి తక్కువ, పావు కప్కి ఎక్కువ. పచ్చిమిరపకాయలు ఒక 2 వేసేసాను. అల్లం ఒక 2-3 ముక్కలు ఇట్లా వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసాను. వేసి మంచిగా మిక్సీ పట్టాను మెత్తగా. దాంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మన దోశ పిండి ఎట్లుంటుందో అట్లాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు మిక్సీ పెట్టాను. ఇదిగోండి ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాను. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి కొంచెమే పడుతుందండి ఉప్పు. యాడ్ చేసి మంచిగా తిప్పి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక దోశ పాన్ తీసుకున్నాను. మంచిగా దాన్ని కాలనిచ్చాను. వేడి పొగలు వచ్చేంత వరకు వెయిట్ చేశాను. ఇప్పుడు నీళ్లు చల్లి దోశను తీసుకున్నాను. ఇదిగోండి చూసారా, లాస్ట్లో ఎడ్జెస్ అంటుకుపోతుంది అంటే ఏంటంటే నీళ్ళు సరిపోలేదని అర్థం. దీనికి కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర ఇట్లా 1 by 1 యాడ్ చేసుకుంటా. కొంచెం కారం కూడా యాడ్ చేశాను. మంచిగా ఒక సైడ్ పూర్తిగా కాలేటట్టు ఉడికేటట్టు చూసుకొని మడత పెట్టి అటు ఇటు కూడా మంచిగా ఉల్లిపాయను మగ్గనిచ్చి దించేసాను. అండ్ ఇప్పుడు మీకు ఒకవేళ పెంక అంటుకుపోతుంది అట్లా ఏమైనా డౌట్ ఉంటే కనుక కొంచెం ఆయిల్ తీసుకొని పాలిష్ చేయండి, సో దట్ మీకు దోశ ఇట్లా లేసి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని మీద ఒక్క కోడిగుడ్డు కొట్టి పోసుకున్నాను. దాంట్లోనే కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి, అండ్ దెన్ కొంచెం ఉప్పు చల్లికరిచ్చాను, కారము అన్నీ వేసుకున్నాను. వేసి మంచిగా అటు కూడా తిప్పాను ఈసారి, ఎందుకంటే ఆనియన్ని అన్నిటిని ఆపటానికి ఇప్పుడు ఆమ్లెట్ ఉంది, ఎగ్ ఉంది కదా, సో అటు కూడా తిప్పాను. 2 వైపులా కాల్చిన తర్వాత ఇదిగోండి అద్భుతమైన ఎగ్ దోశ కూడా రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా చెయ్యండి. మీకోసం సైలాస్ కిచెన్లో మరిన్ని రెసిపీలు, ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఇంకా కొన్ని రెసిపీస్ ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాయి. బాయ్.